ఈసీలో నిల్లని వస్తే ఏం చేయాలి యాక్చువల్గా అయితే ఇది నాకు కామెంట్ వచ్చింది. సపోజ్ మనకి 2 పాయింట్ ఉంది. ఒకటి మన డాక్యుమెంట్ నెంబర్ ఈరు తప్పేసి ఉండొచ్చు, లేదా డాక్యుమెంట్ ఫేక్ అయి ఉండొచ్చు. ఈ 2 పార్ట్లే ఉంటాయి. ఈ డాక్యుమెంట్ నెంబర్ మనం తప్ప కాదని ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు సపోజు కొత్త దానిలో అనుకోండి, దానిలో ఫస్ట్ పేజీలో ఇక్కడ ఉంటుంది డాక్యుమెంట్ నెంబరు. అదే పాత దానిలో అనుకోండి, డాక్యుమెంట్ నెంబరు మనకి ఈ ప్లేస్లో ఉండేది డాక్యుమెంట్ నెంబరు. ఇలాగా పేజీ తిప్పంగానే సెకండ్ పేజీలో ఉండేది. సో ఈ డాక్యుమెంట్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేశారు లేదో చూసుకోండి. లేదు అసలు ఆ డాక్యుమెంట్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసాం, నేను కరెక్ట్గా ఎంటర్ చేసాం, అప్పుడు కూడా ఇల్లు వస్తుందంటే ఆ సైట్ గురించి ఎటువంటి వివరాలు లేవు అని అర్థం. సో ఇలాంటి మీరు ముందుగా తెలుసుకోవాలంటే, అంటే ఈ నాలెడ్జ్ వీడియోస్ కోసం చేస్తున్నాను, కానీ మీరు లక్షలో లేకపోతే కోట్లో పెట్టి మీరు ఒక ప్లాట్ కొంటారు. అందుకోసం లాయర్ని సంప్రదించి అతను మహా అయితే 2000 3000 పెట్టి తీసుకుంటాడు. సో మీకు అది ఈజీ ప్రాసెస్. ఆయన ఆ వెరిఫికేషన్ అంటే ఆయన చూసుకుంటాడు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా తీసుకునే ముందు లాయర్ని సంప్రదించి దాని ప్రకారం డాక్యుమెంట్ వెరిఫై చేయించుకొని ఏదైనా ప్లాట్ కానీ, లేదంటే రెసిడెన్షియల్ కానీ, లేకపోతే ఏదైనా సరే ల్యాండ్కి సంబంధించి ఏదైనా తీసుకోండి. థ్యాంక్ యూ.